వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీతోనే అభివృద్ధి సాధ్యం. జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తిమ్మరాజుపాలెం సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిడదవోలు మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ తరగతుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే శిక్షణ తరగతులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తలు సమాజంలో ఎలా వ్యవహరించాలి, ప్రజాసేవలో ఎంతటి క్రమశిక్షణతో పనిచేయాలి, ప్రజలకు అవసరమైన సమయంలో ఎలా అందుబాటులో ఉండాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా జనరల్ సెక్రటరీ బేతిరెడ్డి ఆదిత్య, వెలగన సూర్యచంద్రం, దేవన వెంకట పాపారావు, మాట్ల వెంకట దుర్గారావు, పాటం శెట్టి శివనారాయణ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించుకునేటువంటి ప్రశిక్షణ తరగతుల్ని ఇప్పుడు దేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా మనం కార్యకర్తలకి, పార్టీ బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి కలిపి మనం మండల స్థాయిలో ప్రశిక్షణ తరగతులు మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రశిక్షణ తరగతులు సందర్భంగా పార్టీ యొక్క కార్యకర్త ఏ విధంగా సమాజంలో నడుచుకోవాలి, ప్రజాసేవ చేసే విధానంలో ఎంతటి క్రమశిక్షణతో మనం అడుగులు వేయాలి, ప్రజలకి ఏ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో ఏది అవసరమైతే ఆ విధంగా పార్టీ యొక్క కార్యకర్త అందుబాటులో ఉండే విధంగా పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను హృదయాల్లోకి ఎక్కించుకొని నాటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి జనసంఘ్ నుంచి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సిద్ధాంతాన్ని ప్రచురించినటువంటి జనసంఘ్ నుంచి, వాజ్పేయి గారు స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా గత 75 ఏళ్ల పాటు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సిద్ధాంతపరంగా, ఒక క్రమశిక్షణతోటి పార్టీ చెప్పిన విధి విధానంలో ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ శిక్షణ తరగతులు మేము ప్రతి 5 ఏళ్ళకి నిర్వహించుకుంటూ ఉన్నాము. మీరు చూశారు, భారతీయ జనతా పార్టీ జాతీయ భావజాలంతో, హిందుత్వ సాంస్కృతిక విధి విధానాలతో ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలతోటి గడిచిన 75 ఏళ్ళలో కూడా రాజకీయ క్షేత్రంలో పార్టీ దినదిన అభివృద్ధి జరుగుతూ నేడు ఈ దేశంలో వరుసగా 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఎన్నిక కావడం మనం చూస్తూ ఉన్నాం. వేరే కమ్యూనిస్టు పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క ఆలోచనలు, దేశ వ్యతిరేక రాజకీయ వాతావరణం, వారు చేసే ఆలోచనలు ప్రజల్లో ఏ విధంగా ఆదరణ పొందుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 పార్టీలు కూడా భారతదేశంలో కనుమరుగైనటువంటి వాతావరణం, జాతీయ భావజాలంతో
ప్రజా ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా లక్ష్యం చేసుకొని వికసిత్ భారత్ సాధన కోసం నరేంద్ర మోదీ గారు అహర్నిశలు వారు పాటుపడుతూ ఉన్నారు. వారి యొక్క మార్గదర్శకంలో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో, గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒకే ఆలోచనతో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం నరేంద్ర మోదీ గారికి తోడుగా అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా నిడదవోలు అసెంబ్లీ విషయానికి వచ్చేటప్పటికి అనేక విషయాలు మీ ముందుకు ఉంచాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇటీవల పార్టీ నిడదవోలు మండల బృందంతో నేను ఎర్రకాలువ వంతెన ఏదైతే మాధవరం కంసాలపాలెం ఉన్న ప్రాంతానికి నేను వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వంతెన గత కొన్నేళ్ల క్రితం అది కూలిపోవడం జరిగింది. వరద నీరు ముప్పుకి కూలిపోయినటువంటి ఆ వంతెన కానీ అక్కడ నుంచి ఇరువైపులో ఉన్నటువంటి ఆ గట్లకి గండ్లు పడినప్పుడు ఇంకా ఆ గట్లని పూడ్చిన సందర్భం ఇంకా రాలేదని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా సమేశ్వరగూడెం నుంచి తాడేపల్లిగూడెం వైపుకి ఇటు నిడదవోలుని కలుపుతూ ఫ్లైఓవర్ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉన్నాం. నిడదవోలు రైల్వే స్టేషన్ని అద్భుతంగా ఆధునీకరణంగా చేస్తూ ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గోదావరి జలాలు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి జలాలు ఏదైతే ఉందో ఆ గోదావరి జలాలు త్రాగునీటిని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి అందించాలని చెప్పి మన జిల్లా తరపున కేంద్ర ప్రభుత్వం ఓటాగా 1400 కోట్ల రూపాయలను పెట్టి మనం అంచనాతో మొన్న పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ యొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుద్ది. గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నాడు 2015లో నాడు ఏదైతే మనం ఎన్డీఏ ఆధ్వర్యంలోనే 2015లో ఘనంగా మనం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2027లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మన మిత్రపక్షం జనసేన పార్టీతో కలుపుకొని ఎన్డీఏ పక్షంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాలు కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అందులో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి రేవులను, రోడ్లను, అదేవిధంగా మన పట్టణాన్ని కూడా నిడదవోలు పట్టణాన్ని కూడా ఆధునీకరణిస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.